గ్రామం మరియు జ్ఞానమున్న అతిథి. ఒకప్పుడు అందమైన పర్వతాల మధ్య ఉన్న ఓ ప్రశాంతమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఉండేవారు మంచి వాళ్లే కాని చిన్న చిన్న విషయాల మీద చాలాసార్లు గొడవపడేవారు. ఎవరికి ఎక్కువ నీరు వచ్చిందో, ఎవరి ఆవు ఎవరి పొలంలోకి వెళ్ళిందో, ఎవరు గొప్పవారో అన్న దానిపైనే తగాదాలు. ఒక రోజు ఆ గ్రామానికి ఒక జ్ఞానవంతుడు వచ్చాడు. అతను ముసలివాడు, తెల్లగడ్డం, చేతిలో కట్టకథ తోక, సరళమైన బట్టలు, ముఖంలో శాంతి. అతను గ్రామస్తులకు చెప్పాడు, నేను చాలా ఊర్లు చూశాను. పెద్ద నగరాలు, చిన్న గ్రామాలు. కాని నిజమైన సంతోషం ఉన్న చోటే శ్రేయస్సు ఉంటుంది. అక్కడి ప్రజలు ఒకరికొకరు సహాయం చేస్తారు. గ్రామస్తులకు ఆశ్చర్యంగా అనిపించింది. వారు అతడిని ఆహ్వానించి ఇంకా చెప్పమన్నారు. అప్పుడు అతిథి ఒక కథ చెప్పాడు. 2 రైతులు పక్కపక్కనే పొలాల్లో ఉండేవారు. ఒకరోజు ఒక గోడకి విషయంలో గొడవ అయింది. సంవత్సరాల తరబడి వారు మాట్లాడుకోలేదు. ఓ రైతు మధ్యలో గోడ కట్టించాడు. కాని వర్షాకాలంలో వరద వచ్చింది. ఆ గోడ పడిపోయి ఇద్దరి పొలాలను నాశనం చేసింది. అప్పుడు వాళ్లకి అర్థమైంది, గోడ వాళ్లని రక్షించలేదు, విడదీసింది. వారు మళ్లీ మాట్లాడుకుని కలిసి వ్యవసాయం చేసి తమ భూములను కాపాడుకున్నారు. గ్రామస్తులు మౌనంగా వినిపించుకున్నారు. అప్పుడు అతిథి చెప్పాడు, నేను ఇక్కడ వారం రోజులు ఉంటాను. మీకు శాంతి కావాలంటే నేనేదో మార్గం చూపుతాను. ఆ వారం రోజుల్లో అతను వారికి ఎలా వినాలి, ఎలా క్షమించాలి, ఎలా పంచుకోవాలి అని నేర్పించాడు. అతను వారిని పాత మహిళ ఇంటికి కప్పు కట్టించమన్నాడు. పాఠశాల పక్కన చెట్లు నాటమన్నాడు. ఒక పేద కుటుంబానికి భోజనం వండమన్నాడు. ఆలస్యంగా కాని గ్రామస్తులలో మార్పు వచ్చింది. వారు ఎక్కువగా నవ్వడం మొదలుపెట్టారు, తక్కువగా గొడవపడడం మొదలుపెట్టారు, ఒకరికొకరు సహాయపడడం నేర్చుకున్నారు. వారం తరువాత అతిథి వెళ్ళిపోయాడు. కాని అతని బోధనలు మాత్రం మిగిలిపోయాయి. వారు ఒక చెట్టు కింద చిన్న బెంచ్ వేసి దానికి పేరు పెట్టారు, శాంతి స్థానం. ఎవరైనా గొడవపడితే అక్కడ కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకునే పద్ధతి ప్రారంభించారు. కథలోని నీతి: ధనంతో కాదు, దయ, ఐక్యత, సహాయంతోనే నిజమైన సంపద సిద్ధిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకెవైనా ఇష్టమైన కథలు కావాలంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. నన్ను ఇలా సపోర్ట్ చేస్తూనే ఉండండి. ధన్యవాదాలు. మీ అభిమానం మా శక్తి.